మానసిక రోగం వలన కార్తీక్ అనే ఇంట్రోవర్ట్ కథ ఎలా మారిందని తెలిపేదే ఈ కార్తీక్ కాలింగ్ కార్తీక్ కర్మ. మూవీ ఓపెనింగ్ సీన్లో ఇద్దరు చిన్నపిల్లలు బావి దగ్గర కొట్టుకుంటూ ఉంటారు. అందులో ఒకడు కాలు జారి బావి లోపల పడిపోతాడు. నెక్స్ట్ సీన్లో మార్నింగ్ నిద్ర లేవగానే కార్తీక్ తను పనిచేస్తున్న ఆఫీస్కి అక్కడి నుంచి బయలుదేరతాడు. కార్తీక్ ఇంట్రోవర్ట్ కావడంతో తన ఇంట్లో పనిచేసే ఓనర్, అంతేకాకుండా తన ఆఫీస్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు కూడా కార్తీక్పై జోకులు వేస్తూ కార్తీక్తో చేయకూడని పనులన్నీ చేయించుకుంటూ ఉంటారు. కార్తీక్ ఎవరికీ నో చెప్పుకోవడానికి కారణం తను చిన్నప్పుడు తన బ్రదర్తో ఆడుకుంటూ ఉన్నప్పుడు తన బ్రదర్ చెప్పినట్టు ఆడుకోకపోవడం వలన తన బ్రదర్ కాలు జారి బారిలో పడిపోయి చనిపోవడానికి తనే కారణమనే గిల్ట్ ఫీలింగ్తో ఎవరు ఏమి చెప్పినా కాదనకుండా చేస్తూ అందరి ముందు బకరా అవుతూ ఉంటాడు. చివరికి అదే విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి తన ఓనర్ తనకు ఎక్కువ పని చెబుతూ తను ఇష్టపడే అమ్మాయి సోనాలి ముందు కూడా కార్తీక్ని బకరాని చేస్తూ ఆడుకుంటూ ఉంటాడు. సో ఒకరోజు కార్తీక్ ఆఫీస్ టైం అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటే తన బాస్ ఫోన్ చేసి తనకు అర్జెంట్ వర్క్ ఉందని నైట్ అంతా కూర్చొని ఒక ఫైల్ కంప్లీట్ చేయమంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత తాను ఒకటి కాదు 2 ఫైల్స్ చెప్పానని, ఎందుకు కంప్లీట్ చేయలేదని రాత్రంతా కష్టపడిన పని చేయడం చేతకాని ఎదవని తిడతాడు. దాంతో కోపంలో ఉన్నటువంటి కార్తీక్ ఫోన్ పగలగొడతాడు. తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆ టాస్క్ కంప్లీట్ చేసి ఆ రోజు ఈవినింగ్ ఫోన్ పగిలిపోవడంతో కొత్త మొబైల్ ఫోన్ని కొంటాడు. కార్తీక్ మామూలుగానే మెంటల్గా డిప్రెషన్ ఉండటంతో అప్పుడప్పుడు స్వప్న దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు స్వప్న కార్తీక్కి నో చెప్పడం నేర్చుకోమని అంటుంది. దాంతో కార్తీక్ తన ఆఫీస్లోకి వెళ్ళి తన బాస్ చెప్పిన పనికి నో చెప్తాడు. దాంతో చిర్రెత్తుకొచ్చినటువంటి బాస్కి కార్తీక్ని అందరి ముందు అవమానిస్తాడు. అంతేకాకుండా సోనాలి ముందు తన బాస్ అవమానించడంతో ఆ అవమాన భారంతో ఇంటికి వెళ్ళి జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్తో నైట్ అంతా దిగులుగా కూర్చుని అసలు తన లైఫ్ ఇలా ఎందుకైందని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో తను ప్రేమించే అమ్మాయి కూడా తనకు దక్కదని భావించి కార్తీక్ చనిపోవడానికి సిద్ధమవుతాడు. అప్పుడే కరెక్ట్గా కార్తీక్కి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే కార్తీక్ మరొక కార్తీక్తో మాట్లాడాల్సి వస్తుంది. అంటే తన అంతరాత్మతో మాట్లాడుతున్నట్టు కార్తీక్కి ఫోన్ వస్తుంది. కార్తీక్ భయపడి కాల్ కట్ చేసి టెలిఫోన్ బూత్ కంప్లైంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వగా వారికి ఏ ఫోను రాలేదని ఆ కంప్లైంట్ ఆఫీసర్ చెబుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కార్తీక్ ఆ ఫోన్నే చూస్తూ అలా ఉంటాడు. ఎగ్జాక్ట్గా మార్నింగ్ 5కి మళ్ళీ కాల్ వస్తుంది. ఈసారి కార్తీక్ తన గురించి అన్ని విషయాలు చెప్పి కార్తీక్ 1 తన మాట వింటే కార్తీక్ యొక్క లైఫ్ మారిపోతుందని చెబుతాడు. అందుకు తగ్గట్టే ఇంటి ఓనర్ విషయంలో కార్తీక్ 2 యొక్క మాట వింటాడు. దాంతో కార్తీక్ 1 తన లైఫ్ చేంజ్ అవ్వడం చూస్తాడు. నెక్స్ట్ సీన్లో కార్తీక్ 2 చెప్పిన విధంగానే కార్తీక్ 1 తన ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉన్న లూప్ హోల్స్ అని చెప్పి తన బాస్ని భయపెట్టడంతో కార్తీక్ని మళ్ళీ జాబ్లోకి తీసుకుంటాడు. వీరిద్దరూ చాలా సంతోషంగా ఉండగా కార్తీక్ 1 యొక్క లవ్ మ్యాటర్ని సెట్ చేయడానికి కార్తీక్ 2 సోనాలితో ఆఫీస్లో క్లోజ్గా ఉంటున్నటువంటి రిచర్డ్కి ఆల్రెడీ పెళ్ళయిందనే విషయాన్ని తననే అడిగి కన్ఫర్మ్ చేసుకుని ఆ విషయాన్ని సోనాలికి తెలిసేలా చేస్తాడు. దాంతో సోనాలి, రిచర్డ్ వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని కట్ చేసుకుంటారు. ఇక అప్పటి నుంచి సోనాలికి ఆ విషయం తనకు తెలిసేలా చేసింది కార్తీక్ అని తెలియడంతో కార్తీక్పై మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. తొందరలోనే కార్తీక్ 2 చెప్పినట్టు కార్తీక్ 1 వినడం వలన ఇప్పుడు కార్తీక్ 1కు నచ్చిన సోనాలి తన లవ్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ యొక్క కజిన్ సిస్టర్ సోనాలిని కలిసి వారిద్దరూ జంటగా ఉండటం చూసి కార్తీక్ ఒంటరిగా ఏమైపోతాడో అని భయపడ్డానని, తను ఒక్కడే ఉండడం వలన తనను గారాబం చేసినందుకు తను చాలా ముద్దుగా తయారయ్యాడని, ఇప్పుడు వారిద్దరిని చూస్తే హ్యాపీగా ఉందని చెప్పడంతో సోనాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా వారిద్దరూ చాలా ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మాటల్లో మాటగా సోనాలి వారిద్దరి మధ్య సీక్రెట్స్ ఏమీ ఉండకూడదని చెబుతుంది. అందుకు కార్తీక్ తనకు కాల్ చేసే కార్తీక్ 2 గురించి చెప్పేస్తాడు. దాంతో షాక్ అయినటువంటి సోనాలి అసలు ఏం జరుగుతుందని అర్థం చేసుకునే లోపే కార్తీక్ 2 కార్తీక్ 1కి కాల్ చేయడం చూసి
తనకు ఏదో మెంటల్గా డిజార్డర్ ఉందని, అందుకే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవమంటుంది. నెక్స్ట్ సీన్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి కార్తీక్ అదే విషయాన్ని చెబుతాడు. కానీ డాక్టర్ ఆ మాటలను నమ్మకుండా కార్తీక్ ఇంటికే వస్తానని చెబుతుంది. నెక్స్ట్ సీన్లో కార్తీక్ ఇంట్లో ఉన్నటువంటి డాక్టర్కి మార్నింగ్ 5 గంటలకే ఫోన్ రింగ్ అవుతుంది. కానీ ఈసారి కార్తీక్ 1తో మాట్లాడకుండా కార్తీక్ 2 డైరెక్ట్గా డాక్టర్తోనే మాట్లాడతాడు. దాంతో కార్తీక్, డాక్టర్ ఇద్దరు షాక్లో ఉంటారు. అసలు అక్కడ డాక్టర్ ఉన్నట్టు కార్తీక్ 1 తప్ప కార్తీక్ 2కి ఎలా తెలిసిందని షాక్లో ఉండగానే ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో సోనాల్ని కలిసినటువంటి కార్తీక్ అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుందో తెలియక వారిద్దరూ కొంతకాలం సపరేట్గా ఉండాలనుకుంటారు. ఇంతలో కార్తీక్ 1కి కాల్ చేసి వారిద్దరి మధ్య ఉన్న విషయం సీక్రెట్గా చెప్పమని చెప్పిన కార్తీక్ పట్టించుకోకుండా సోనాలికి ఆ విషయం చెప్పినందుకు కార్తీక్ 1 యొక్క లైఫ్ని తాను ఇంతవరకు బాగు చేస్తానని, ఇక డెస్ట్రాయ్ చేస్తానని చెప్పి డెస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఆఫీస్కి వెళ్ళినటువంటి కార్తీక్ని తన బాస్ తన ఉద్యోగం నుంచి తీసేయని చెప్పి తరిమేస్తాడు. అంతలో అక్కడికి వచ్చినటువంటి సోనాలి తన గురించి కార్తీక్ అలా బ్యాడ్గా మాట్లాడతానని తెలియకుండా తనను ప్రేమించినందుకు తనను అసహించుకుంటుంది. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కార్తీక్ 2ని ఇలా చేస్తున్నాడని తెలిసి ఉన్న ప్లేస్ వదిలేసి కార్తీక్ 1 అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ముసలి వ్యక్తితో ఒక రైల్వే టికెట్ కొనమని, ఆ టికెట్ ఎక్కడికి కొన్నానో చెప్పకుండా ప్లాట్ఫామ్ నెంబర్ చెప్పమని చెప్పి ఆ రైలు ఎక్కి కేరళకి వెళ్ళిపోతాడు. అలా కేరళలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కార్తీక్ ఎటువంటి మొబైల్ ఫోను, ల్యాండ్లైన్ లేకుండా ప్రశాంతంగా తన లైఫ్ని ఒక 2 రోజులు గడుపుతాడు. తర్వాత ఒక కొరియర్ ఆఫీస్లో జాబ్ చేస్తాడు. అయినప్పటికీ సోనాలిని మర్చిపోలేకపోతాడు. మరోవైపు సోనాలి కూడా కార్తీక్ని మర్చిపోలేకపోతూ కార్తీక్తో గడిపిన క్షణాలను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే స్వప్న కాల్ చేసి కార్తీక్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోమని సోనాలికి చెబుతుంది. ఇంతలో కార్తీక్ కొరియర్ ఆఫీస్లో పనిచేస్తున్న తన బాస్ దుబాయ్ వెళ్తున్నాడని, అందుకే తనతో కాంటాక్ట్లో ఉండడానికి ఒక మొబైల్ ఫోన్ని కొనమంటాడు. దాంతో కార్తీక్ మళ్ళీ తప్పని పరిస్థితుల్లో తప్పకుండా ఒక ల్యాండ్లైన్ మొబైల్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఆ రోజు నుంచి కార్తీక్ తనకి ఎవరు కాల్ చేస్తారో అని భయపడుతూ కూర్చుంటాడు. కానీ ఆశ్చర్యంగా తనకు ఏ కాల్స్ రావు. దాంతో కార్తీక్ చాలా ప్రశాంతంగా నిద్రపోతాడు. మరోవైపు స్వప్న సోనాలిని తన దగ్గరికి రమ్మని, అసలు కార్తీక్కి అలా కాల్స్ ఎలా వస్తున్నాయో తాను ఎంక్వైరీ చేశానని చెప్పి సోనాలితో కార్తీక్ కొత్తగా కొన్న మొబైల్లో సెల్ఫ్ రిమైండర్ లివ్ ఏ వాయిస్ మెసేజ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ ఉందని, దాని వలన కార్తీక్కి కాల్ వస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు కేరళలో ఉన్నటువంటి కార్తీక్ నిన్ను చంపేస్తా అని కాల్ రికార్డ్ చేసి కుంటూ ఉండడాన్ని చూపిస్తారు. దాంతో తెల్లవారితో నిద్రలేవగానే కార్తీక్కి మార్నింగ్ 5 గంటలకి కాల్ వస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి సోనాలి కేరళలో ఉన్నటువంటి కార్తీక్ను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. తెల్లవారగానే నిద్రలేసి కార్తీక్ తాను చంపేస్తాడని విన్న కార్తీక్ 1 తను చంపేసేలోపు తనే చనిపోవాలని కార్తీక్ మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఈసారి కార్తీక్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కార్తీక్ ఆ నిద్ర మాతలు తాగి తన రూమ్లో పడిపోతాడు. అప్పుడే సోనాలి తనను వెతుక్కుంటూ తన అడ్రస్కి చేరుకుంటుంది. ఫైనల్గా సోనాలి కార్తీక్ని కాపాడుతుంది. తర్వాత తనను అర్థం చేసుకుని తన మంచితనానికి తాను పెళ్లి కూడా చేసుకుంటుంది. ఇలా వారిద్దరూ కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండటంతోనే ఈ కార్తీక్ కాలింగ్ కార్తీక్ యొక్క మూవీ ఎండ్ అవుతుంది. అందరి ఇంట్రోవర్ట్లకి సోనాలి లాంటి అమ్మాయి దొరకదు. అందుకే తమను తాము మార్చుకోవడానికి కార్తీక్ 2 ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్క ఇంట్రోవర్ట్ తన వెర్షన్ 2.4ని రిలీజ్ చేయాలని ఈ మూవీ సందేశాన్ని సైలెంట్గా ఇస్తుంది. సో